పహల్గాంలో జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా మరి కల్పించినటువంటి సంఘటన. ప్రధానంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వెళ్ళాలని కుటుంబ సభ్యులు హాలిడేస్లో వివిధ ప్రాంతాలు ఎంచుకొని మన కాశ్మీర్లో మరి మంచి వాతావరణం ఉంటుంది, మనం ఎక్కడో యూరోపియన్ కంట్రీస్ కంటే కాశ్మీర్ ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో కుటుంబాలతో వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని ప్రతి మరి పౌరుని కూడా ఎంతో బాధకు గురి చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి సంఘటన ఆపరేషన్ సింధూర్కి ప్రపంచమంతా భారతదేశం అంతా మనం హర్షం వ్యక్తం చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సార్లు ఇక్కడ తిరంగా ర్యాలీని నిర్వహించి సంఘీభావం కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం మీదికి ఎలాంటి ఉగ్రవాద పార్టీలకు అతీతంగా స్పందించి, కానీ జరిగినటువంటి సంఘటన విషయంలో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని నివృత్తి చేసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు వెనువెంటనే దీని మీద ఒక సబ్ కమిటీని పార్టీ యొక్క కేబినెట్ మీటింగ్ని ఏర్పాటు చేసి కేబినెట్లో చర్చించి మనం కూడా ఎలాగ దీనికి అప్రమత్తంగా ఉండాలి, మన ఉన్నటువంటి విభాగాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఇలాంటి ఉగ్ర శక్తులు ఉన్నాయో వారిని అందరూ కూడా మరి పోకటి వేళ్లతో తీసి పారేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి దీని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రోజు మనం మీడియా ద్వారా చూస్తా ఉన్నాం, చాలా మందికి ఇక్కడ ఉగ్రవాదులతో కనెక్షన్స్ ఉన్నాయని ఇప్పటికే కాశ్మీర్లో చాలా మందిని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా చేసినప్పుడే ఈ దేశం సుస్థిరపరంగా ఉంటుంది, భారతదేశం ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్టుగా మన ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ గా చేయాలని ఏదైతే భావన ఆయనకు ఉందో దాన్ని పూర్తి చేయాలంటే ఈ దేశంలో ఉన్నట్టు ఉగ్రవాదులు మొత్తంగా నేలమట్టం అవసరం ఉంది. కాబట్టి ఆ సంఘటన చనిపోయినటువంటి కుటుంబాలకి, అదేవిధంగా గుల్దారోజ్ లో జరిగినటువంటి సంఘటన కుటుంబాలకి నేను మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మ శాంతి కలిగించాలని, వారి యొక్క కుటుంబాలకి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.